నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన వరంగల్ టు మన ఖమ్మంకి వెళ్ళే రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్ సైడ్ నా గణపతుల షెడ్ కాడికి రావడం జరిగింది. ఆ షెడ్ ఇక్కడ షెడ్ వచ్చేసి మన కేశారామన్నాల షెడ్. ఆ కేశారామన్నాల షెడ్ మన అన్న పేరు వచ్చేసి శంకు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 5. ఏమేం మోడల్స్ గణేష్లు ఉన్నాయి అండ్ కలరింగ్ వర్క్ అనేది ఎంతవరకు వచ్చింది మాత్రం అప్డేట్ అయితే ఇవ్వడానికి అయితే నేను రావడం జరిగింది. మీకు వీడియో త్రూ లొకేషన్ కూడా చూపిస్తా. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు వరంగల్ అండర్ బ్రిడ్జ్ నుంచి స్ట్రేట్గా వస్తుంటే మనకు కిలావరంగల్కి వెళ్ళే రూట్ వస్తుంది. ఆ కిలావరంగల్కి వెళ్ళే రూట్లో అన్న వాళ్ళ గణేష్ షెడ్ అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా. అండ్ లోపల వెళ్ళి చూస్తాం మనం ఏమేమి మోడల్ గణేష్ ఏందని మాత్రం. ఇక్కడ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది మహారాజా మోడల్లో. అండ్ పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మాత్రం మనకైతే ఈగల్స్ అయితే ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్ లో. చూసుకున్నాం కదా, మనకు ఓంకారం కూడా అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ లోపల ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏందని మాత్రం మనం పోయి చూద్దాం. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎపిసోడ్ నెంబర్ 4లో కూడా చూపించాను. అప్పుడు వచ్చేసి మనకు బాడీ పెయింట్ అండ్ మనకు పంచ కండువా ఓన్లీ కలరింగ్ కావడం జరిగింది. ఇప్పుడు మేబీ కిరీటాలకు మనకు ఐ పెయింటింగ్ ఇవన్నీ కావడం జరిగింది. చూసుకుందాం. ఫస్ట్గా అయితే ఇక్కడ మనకు ఒక 6 feet గణేష్ నుంచి మొదలు పెడితే మనకు వచ్చేసి ఇక్కడ ఒక 12 feet వరకు అయితే ఉండడం జరిగింది గణేష్లు. అండ్ చూపిస్తున్నాం మీకు ఒక్కొక్క మోడల్ అయితే చూపిస్తా. ఫస్ట్ ప్రజెంట్గా ఇక్కడ చూసుకుందాం. మనకి గణేష్ వచ్చేసి మనకు సెట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. పంచ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండ్ మనకు బార్డరింగ్ వచ్చేసి పింక్ కలర్. చూసింది కదా. మనకు కండవ వచ్చేసి మనకు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్. అండ్ మనకు చెవులలో కూడా పెయింటింగ్ అనేది చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు బ్యాక్ డ్రాప్ కూడా చక్రాలు అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మనకు పగడి చూసుకున్నట్టయితే మాత్రం పగడిలో ఇక్కడ పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ అండ్ మనకు బ్రింజాల్ కలర్, రెడ్ కలర్, ఇట్లా మొత్తం మల్టీ కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు గణేష్. ఈ గణేష్ సైడ్ వచ్చేసి మనకు ఒక 6 to 7 feet మధ్యన అయితే ఉంటుంది. అండ్ ఐ పెయింటింగ్ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగా వచ్చేసింది చూడండి ఐ పెయింటింగ్. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి పోయి చూద్దాం మనం. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు మనకు గుట్టల పైన నిల్చొని ఉన్న గణపయ్య. అండ్ అలానే మనకు ఈ గణేశుడు ఏంటంటే మనకు మొత్తం శివుని కాన్సెప్ట్. గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పంచ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ షేడింగ్. అండ్ మనకు పులి తోలు ఉంటుంది చూసినలా, ఆ పులి తోలు వచ్చేసి మనకు అయితే ఇక్కడ ఉండడం జరిగింది చూడండి. మొత్తం ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడ్స్ తోని. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే కమర్ పట్ట అంటారు. ఆ కమర్ పట్ట అయితే ఇక్కడ ఉంది. అండ్ మనకు శివుంది మొత్తం కాన్సెప్ట్ కదా ఇది ఈ గణేష్. చూసుకుందాం. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు డంబ్రూకం అండ్ గణేష్ వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. చూసింది కదా ఐ పెయింటింగ్. అండ్ మనకు ఇంకో విగ్రహం చూసుకుందాం. గణేశుడు చూసుకున్నట్టయితే మనకు నెమలి పైన కూర్చొని ఉన్న గణపయ్య సిట్టింగ్ పొజిషన్లో. మనకు మూసి కూడా వచ్చేసి కింద రైట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ మనకు ఈ నెమలికి కూడా ఎంత మంచి డిజైనింగ్ అంటే అంత మంచి డిజైనింగ్తో కలరింగ్తో మాత్రం అదిరిపోయింది అసలు. చూసుకుందాం. బార్డరింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది, సిల్వర్ బార్డరింగ్ ఇట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గణేశునికి మనకు పంచ వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్తో రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నెమలి అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ మనకు తొండం పైన కూడా ఆభరణాలు, గణేశునికి ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి. అండ్ తొండం పైన కూడా డిజైనింగ్ వర్క్ అనేది చాలా ఎక్సలెంట్. అండ్ మనకు ఐ పెయింటింగ్ ఇట్లా మాత్రం చాలా బాగుంది కదా. ఓకేనా. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 8 to 9 feet మధ్య అయితే ఉంటుంది. ఒకసారి అయితే మాత్రం మీకు ఫుల్ ఫిగర్ అయితే చూపిస్తున్నా చూడండి. అండ్ అలానే ఇంకొక విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ చూసుకుందాం. మనకు ఈ గణేష్ మనకు విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం జరిగింది మన సింహాసనం పైన. మనకు పంచ వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్. అండ్ అలానే మనకు పిల్లోస్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ కండువ వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్ అయితే రావడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా చాలా బాగున్నాయి చూడండి మా గణేశునికి. అండ్ అలానే ఇటు రైట్ సైడ్ వచ్చేసి మనకు రాములవారు అండ్
లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు లక్ష్మణుడు అండ్ మనకు మధ్యలో శివలింగం అండ్ శ్వేషనాగులు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, మనకు గణేష్ హైట్ వచ్చేసి మనకు ఒక 9 to 10 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే మనం మూసి చూసుకున్నట్టయితే మాత్రం గణేశుడికి రైట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ కొంచెం స్పెషల్ అట్రాక్షన్ ఉండాలని మనకు పంచ వచ్చేసి కొంచెం డిజైనింగ్స్తో అయితే రావడం జరిగింది. చూసింది కదా, మీకు కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా నేను చూపిస్తున్నా, చూడండి. చూస్తున్నారు కదా లాంగ్ వ్యూ నుంచి, ఓకేనా. అండ్ ఐ పెయింటింగ్ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగా వచ్చేసింది ఐ పెయింటింగ్, చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక మనం ఇంకో విగ్రహం కాడికి పోయి చూద్దాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశుడు మనకు నంది వాహనం పైన కూర్చొని ఉన్న గణపయ్య. ఆ నంది కూడా చూడండి వైట్ పెయింట్, కొంచెం ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్, అట్లా లైట్ గ్రీన్ కలర్ అయితే షేడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు చూసినట్టయితే మనకు ఆ నందీశ్వరుడు రియల్గా కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ అండ్ రియల్ పంచ లెక్క మాత్రం కొంచెం షేడింగ్ ఇచ్చేసింది వాళ్ళు, చూడండి డిజైనింగ్స్. అండ్ మనకు గణేష్ చూసుకున్నట్టయితే మాత్రం మన పంచ మనకు బ్లూ కలర్లో ఉండడం జరిగింది. మనకు కండవ వచ్చేసి ఆరెంజ్ కలర్ సిల్వర్ బార్డరింగ్తో అయితే రావడం జరిగింది. అండ్ మనకు ఐ పెయింటింగ్ చూస్తుంది కదా ఎంత బాగుందంటే, మనకు కిరీటానికి కూడా కలర్ అనేది డిజైనింగ్ మస్తు అసలు బాగా వచ్చేసింది. అండ్ మీకు కొంచెం దగ్గర చూపిస్తా, మనకు తొండం పైన మన డిజైనింగ్ వర్క్ ఆభరణాలు అనేది ఎంత బాగా వచ్చిందని చూడండి, చూస్తున్నారు కదా. అండ్ అలానే ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 11 to 12 feet మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది, ఓకేనా. అండ్ మనకు మూషికుడు చూసుకున్నట్టయితే ఇక్కడ గణేశుడికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. కొంచెం కాలు మీద కాలు వేసుకొని మన బొజ్జ గణపయ్య అయితే మాత్రం సిట్టింగ్ పొజిషన్ కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం. ఇక్కడ చూసుకుందాం, మనకు ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశుడు మనకు పంచ వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ అలాగే మనకు కండవ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. ఇది వచ్చేసి మనకు లాల్ బహదూర్ రాజా ఉంటుంది చూసినలా, ఆ మోడల్ గణేష్, ఇది మహారాజా మోడల్. మీకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టు కూడా చాలా బాగా వచ్చేసింది. మీకు ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఒక 6 to 7 feet అయితే మధ్యలో ఉంటుంది. చూసింది కదా, మీకు కొంచెం దీంట్లో డిఫరెంట్ కలర్స్ అయితే ఉండడం జరిగింది, చూడండి గణేషులని చూసుకోవచ్చు. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి అయితే వెళ్ళి చూసాం మనం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు హంస పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. చూసింది కదా, మనకు ఈ గణేశునికి వచ్చేసి మనకు గ్రీన్ కలర్ పంచ అండ్ షేడ్ మనకు బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశునికి చూడండి చాలా బాగా వచ్చేసింది కదా గణేశుని. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 8 feet వరకు అయితే ఉండడం జరుగుతుంది నాకు తెలిసి అయితే మాత్రం. ఇట్లా రైట్ సైడ్ వచ్చేసి మనకు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి పిల్లో అయితే ఉండడం జరిగింది. అండ్ కండవ వచ్చేసి మనకు రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్, చూసింది కదా. అయితే మనకు రథం పైన కూర్చొని ఉన్న గణపయ్య మనకు ఆవు కూడా ఉండడం జరిగింది గణేశునికి రైట్ సైడ్న. అండ్ గణేశునిది మనకు పంచ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్, కండవ చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ కలర్. అండ్ మనకు చూసుకున్నట్టయితే ఐస్ పెయింటింగ్ బొట్టు ఆల్మోస్ట్ ఆల్ గోల్డ్ వర్క్ ఇదంతా కంప్లీట్ కావడం జరిగింది. చూసింది కదా, మనకు ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు 7 to 8 feet మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. కొంచెం లాంగ్ చూపిస్తాం అనుకున్నా కానీ మాత్రం అసలు ఇటు జరిగేటట్టు లేదు, అంత ప్లేస్ అన్ని ఫుల్ అయిపోయినది. ఇంకో విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ గణేశుడు చూస్తున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం జరిగింది. అండ్ అలానే మూసి కూడా వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్న అండ్ మనకు గోల్డ్ వర్క్ చూడండి. ఇది గోల్డ్ వచ్చేసి మనకు పెయింట్ గోల్డ్ కాదు, మన చెంకి కిరీటాలు మాత్రం చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు కండవ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉండడం జరిగింది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గుడ్డలు అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు మూసి కూడా చూసుకున్నాం కదా ఇక్కడ. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 feet అయితే ఉండడం జరుగుతుంది. మనకు ఐస్ పెయింటింగ్ కలర్లో కూడా మంచి గ్లోయింగ్. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ మోడల్ గణేష్. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సెట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్న గణపయ్య మనకు పంచ వచ్చేసి బ్లూ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ మనకు తొండం పైన కూడా మంచి ఆభరణాలు అయితే చాలా బాగా వచ్చేసినాయి. మనకు బొట్టు స్టైల్ కూడా మన వెంకటేశ్వర స్వామి వారి బొట్టు ఉంటుంది కదా, ఆ బొట్టు
అండ్ మనకు కృష్ణుడు వచ్చేసి మనకు కిరీటం పైన ఫ్రూట్ వాయించుకుంటూ నిల్చొని ఉండడం జరిగింది. ఒక చేతిలో చూసుకుంటే మనకు చక్రం అండ్ ఒక చేతిలో చూసుకుంటే శంఖం అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు మూషికుడు వచ్చేసి ఇక్కడ కింద అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. అలానే సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కలర్ కొంచెం చేంజెస్. ఓకేనా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని కనిపయ్య. అండ్ మనకు సింహాసనం పైన కూర్చొని మనకు పిల్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్న పింక్ కలర్ కండువా. అండ్ మనకు ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి. బాడీ కలర్ వచ్చేసి మనకు బ్లూ కలర్, అంటే లైట్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు మాత్రం ఎక్సలెంట్. అండ్ మనకు ఎలిఫెంట్ ఫేస్ వచ్చేసి గణేశునికి రైట్ సైడ్న బ్యాక్గ్రౌండ్ ఉండడం జరిగింది. అండ్ ఒక చేతిలో చూసుకున్నట్టయితే మనకు మొడ్డలి, అండ్ ఒక చేతిలో చూసుకున్నట్టయితే మనకు శంఖం అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు మూషికుడు చూసుకున్నట్టయితే ఇటు లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు వచ్చేసి మనకు మేబీ నాకు తెలిసి నిమ్మలి అయితే ఉండడం జరిగింది. చూడండి లెఫ్ట్ సైడ్న. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా చాలా బాగా వచ్చేసింది. చూడండి, మొత్తం మనకు అష్ట గణేశులు అయితే ఉండడం జరిగింది. చూడండి, అండ్ చూసింది కదా మనకు ఐ పెయింటింగ్ ఇట్లా ఎంత బాగుందంటే ఇంత బాగుంది. మనకు ఈ గణేశుడు వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు ఒక 7 feet అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి కింద. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి పోయి చూద్దాం మనం. ఇంకో విగ్రహం కాడికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం జరిగింది. మనకు పంచ్ వచ్చేసి గ్రీన్ కలర్. అండ్ మనకు ఇది ఏంటంటే మనకు చినుక, మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మొత్తం మనకు చెట్టు ఉంటుంది కదా, మన ఆ టైప్ అయితే ఉండడం జరిగింది. అంటే చెట్టు మన ఏమంటారు మొట్లు అంటారు కదా, ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, ఆశీర్వాదం కూడా చాలా బాగా వచ్చేసింది. మనకు మూషికుడు చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్న ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 feet. సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కలరింగ్ అనేది కొంచెం డిఫరెన్స్. ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పంచ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్. అండ్ కన్వ వచ్చేసి మనకు పింక్ కలర్. చూసింది కదా మనకు ఐస్లలో పెయింటింగ్ మాత్రం. మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు గణేశునికి రైట్ సైడ్న మన హనుమాన్ అండ్ మనకు రాముల వారు అయితే లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ మనకు అయోధ్య రామ మందిరం ఉంటుంది కదా, అదైతే మనకు బ్యాక్గ్రౌండ్లో. అండ్ అలానే మనం మూషికుడు చూసుకున్నట్టయితే మన గణేశునికి లెఫ్ట్ సైడ్న. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూసుకుందాం. ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు నంది అయితే మనకు రైట్ సైడ్ ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మహారాజా మోడల్లో, మనకు సిట్టింగ్ పొజిషన్ చూసుకున్నట్టయితే మహారాజా మోడల్లో కూర్చోవడం జరిగింది. మనకు పంచ వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్, కొంచెం డార్క్ బ్లూ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మన పిల్లో వచ్చేసి మనకు రైట్ సైడ్న. అండ్ మనకు చూసుకున్నట్టయితే కండువా పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ షేడింగ్. అండ్ బార్డరింగ్ వచ్చేసి మనకు సిల్వర్ కలర్తోనే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మహాదేవుడు చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ గణేశునికి రైట్ సైడ్న కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ మనకు మన నాగేంద్ర స్వామి వారు కూడా మెడలో ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. మనకు మహాదేవునికి మనకు మూడో కన్ను కూడా ఎంత బాగా డిజైనింగ్ చేసింది. అండ్ పైన గంగామాత కూడా ఒక చేతిలో శంఖం పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. ఇది చూసుకున్నట్టయితే మనకు నందికి సవారీ అంటారు చూసిందా, ఇదే ఆ మోడల్లో కాన్సెప్ట్లో అయితే కూర్చొని ఉండడం జరిగింది మాధవుడు. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మాత్రం చాలా బాగా వచ్చేసింది. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఒక 12 feet గణేష్. చూసింది కదా మనకు. అండ్ అలానే ఈ గణేశునికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మూషికుడు అండ్ మన పిల్లో కూడా ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఒక మూషికుడు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. సరే అయితే ఫుల్ వ్యూ చూపిస్తున్నా. చూసింది కదా. ఇక్కడ ఉన్న మన కేశవరామన్న గణేష్ షెడ్లో మాత్రం టోటల్గా అయితే మాత్రం మీకు అన్ని విగ్రహాలు అయితే చూపించాను. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్త నా ఛానల్ చూసినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనండి. అండ్ అలానే
సంతోష్ బ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా మాత్రం ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.